వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. దౌలతాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో రహదారి దుస్థితిపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చే ప్రధాన రోడ్లు గుంతలతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జంగాపల్లి సాయిలు మాట్లాడుతూ గోవిందాపూర్ నుంచి గువ్వలేగి గ్రామం వరకు అలాగే ఉపరపల్లి నుంచి కొండాపూర్ మెయిన్ రోడ్డు వరకు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎన్నిసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కనిపించడం లేదని గ్రామ ప్రజలు వాపోయారు. దుబాక ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. తర్వాత రఘునందన్ రావు వచ్చిండు, ఆయన కట్టడం మన్ను వేయలే. తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిండు, ఆయన కట్టడం మన్ను వేయలే. గత శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు దుబాక ఇన్ఛార్జి, ఆయన కూడా రోడ్డు చూసుకుంటూ పోతుంది, కానీ ఈ రోడ్డు పట్టించుకున్న పాపాన వదలేడు. నెక్స్ట్ మళ్ళీ ఎందుకంటే మాకు ఈ గర్భిణీ స్త్రీలకు ఏమైనా డెలివరీకి పోవాలంటే అంబులెన్స్ రావట్లేదు. ఈ రోడ్ అంతా గుంతలు గుంతలు పడిపోతుంది. ఇది బండ్ల మీదకి యాక్సిడెంట్ అయి పడుతున్నారు, దవాఖాన పాలవుతున్నాం. మళ్ళీ అలాగే గువ్వలేగి నుంచి గోవిందాపూర్ పోవాలంటే మధ్యలో బ్రిడ్జి మధురానిగండి అనేది ఉంది. ఆ బ్రిడ్జి అది వేయాలి. వర్షాలు పడినప్పుడు వాగులు పోయినప్పుడు మరి ఆ బ్రిడ్జి లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగా పట్టించుకొని మాకు ఇది సౌకర్యం చేయాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ రఘునందన్ రావు గారు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జి గారు, మన అలాగే మంత్రి వివేక్ స్వామి గారు మరి వీళ్ళు అప్పించుకొని మా రోడ్డును